హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ SSGO వైబ్స్. మేము ముందుకి ఫుల్ లెంత్ వీడియోతో వచ్చేసాము. సో ఈరోజు సండే కదా స్పెషల్. సో మేమేం చేస్తున్నామంటే చికెన్ వండుకుంటున్నాం. చికెన్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు గార్లిక్ని దంచుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఎందుకు వేసుకోవాలక్క వెల్లుల్లిపాయలు? ఎందుకంటే మంచిగా ఉంటుందన్నమాట, స్మెల్ ఏమి రాదు చికెన్, అందుకే వేసుకోవాలి. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదొక మంచి టిప్ అనమాట, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. మనం తెచ్చుకున్న చికెన్ వేసుకొని విత్ స్కిన్ ఆర్ స్కిన్లెస్ ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట. వేసుకొని కాసేపు కుక్ చేయాలి, ఒక 2 మినిట్స్ 5 మినిట్స్. కాసేపటికి చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం చిల్లీ వేసుకొని మళ్ళీ కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఎంత మినిట్స్ బాయిల్ చేసుకోవాలక్క? ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ అంతా పోతుంది అన్న టైంలో మనం గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా సపరేట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇట్లా అయ్యిద్ది, చికెన్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి బాయిల్ అంతా అయిపోయి మంచిగా ఫ్రెష్గా వస్తుందన్నమాట చికెన్. ఆ తర్వాత మన దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరి కాసేపు ఒక 2-3 మినిట్స్ కుక్ చేయాలి, ఆనియన్స్ బాయిల్ అయ్యేంత వరకు. అవునక్క, ఎన్ని ఆనియన్స్ వేసుకోమంటావు? ఇప్పుడు 1 కేజీ చికెన్ అనుకో, ఒక 3 ఆనియన్స్ అనమాట. లేదా మనమైతే 1/2 కేజీ కాబట్టి 2 ఆనియన్స్ వేసుకున్నాం, ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, చెప్పడం మర్చిపోయే చెల్లి, చికెన్ వేసిన 2 మినిట్స్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే చికెన్కి సాల్ట్ బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సూపర్. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. అవునక్క, ఇంతకీ నువ్వు కారం ఎందుకు వేయలేదు? చికెన్ బాయిల్ అయ్యాక చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట, ఒక 3 స్పూన్స్. అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్ మనం అనేది మన స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం చెల్లి. కారం అంతా వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని తగినంత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఆ కొత్తిమీర స్మెల్ అంతా చికెన్కి పట్టేలాగా కాసేపు 1 మినిట్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మా ఇంట్లో. అలాగే సండే మీరేం చేస్తారో, మీ ఇంట్లో స్పెషల్స్ ఏం వండుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. So please do like, share and subscribe to our channel. Thank you.